ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో నమస్తే, వెల్కమ్ టు సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉందో మేడారం జరిగే అతిపెద్ద జాతర. పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటి నుంచే తరలి వస్తున్నారు. 21వ తారీఖు జరిగేటటువంటి మహాజాతరకు పెద్ద ఎత్తున ఆదివాసీ గిరిజనులతో పాటు అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం అయితే ఘట్టమ్మ దేవతను దర్శించుకున్న అనంతరం మేడారం వెళ్తుంటారు. ఘట్టమ్మను దర్శించుకున్న తర్వాతే మేడారం సమ్మక్క సారలమ్మ పెద్దల దగ్గర వెళ్తూ ఉంటారు. ఘట్టమ్మ దేవాలయం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఘట్టమ్మ చరిత్ర అలాగే మేడారం సమ్మక్క సారక్క చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా చెప్పవచ్చు. ఈమెను కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా దర్శించుకుంటుంటారు. ఈమెకు కూడా పెద్ద ఎత్తున పూజలు కూడా జరుగుతుంటాయి. ప్రస్తుతం మనం ఘట్టమ్మ దేవాలయం దగ్గర ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా జరుగుతున్నాయి? నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మేము ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి ఘట్టమ్మను దర్శించుకొని సమ్మక్క సారక్కకు పోయేటువంటి ప్రయాణంలో మేము రావడం జరిగింది. ఇది అంటే ముఖ్యంగా ఘట్టమ్మ దేవత మేడారం దర్శించుకునే ముందు ఈ దేవతను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇది ఏంటంటే ఇప్పుడు కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమలైనటువంటి సమ్మక్క సారక్క జంపన్న పడిది రాజులు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ కాలం నుంచి వెళ్ళే సమ్మక్క సారక్క ఇక్కడ నిలబడి సమ్మక్క సారక్క ఈ ఘట్టమ్మ దగ్గర దేవుని యొక్క అవతారం ఎత్తి ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు సమ్మక్క సారక్క పోయినటువంటి చరిత్ర ఉన్నది. ఇప్పుడు కూడా ఆదివాసులు అదే నమ్ముతా ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ సమ్మక్క సారక్క అంటేనే ఘట్టమ్మ. ఘట్టమ్మకు ప్రతి ఒక్కరు కళ్ళు సాగ కానీ బెల్లం సాగ కానీ కొబ్బరికాయలతో ఇక్కడ బొట్టు పెట్టుకున్నాకనే సమ్మక్క సారక్కకు దండేశ్వరం పద్ధతి ఆనవాయితీ గత 100 సంవత్సరాల నుంచి ఉన్నది. అందుకోసమే ప్రతి ఒక్క భక్తులు కూడా ఫస్ట్ ఘట్టమ్మకు వచ్చి మొక్కులు మొక్కి వారి యొక్క ఆపసంలో కూడా ఇక్కడే కోరికలు కోరుకొని వారు సమ్మక్క సారక్క గుడికాడికి గద్దెకాడికి పోయేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అది మేము మా చిన్నతనం కూడా మేము చూస్తూ ఉన్నాం. మా తల్లిదండ్రులు వస్తున్నారు మేడారం. నేను దాదాపుగా నేను పుట్టి నా జ్ఞానం వచ్చిన కాంచి మా తాత ముత్తాతలు మా తల్లిదండ్రులు కూడా నడుచుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత బండ్లలో వచ్చిన పరిస్థితి ఉన్నది. వచ్చి వారం 10 రోజులు ఇక్కడే ఉండి ఆ అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి. అంటే ఇటు కనీసం ఒక 15 రోజులు ఒక జాతర ఉండేది ఆ కాలంలో. ఇప్పుడు బస్సులు వచ్చినాయి, అన్ని రకాలుగా మోటార్లు కారు ఉన్నాయి కాబట్టి పోవడం రావడం జరుగుతుంది. కాబట్టి ఆ కాలంలో మాత్రం ఇంతమంది ట్రాన్స్పోర్ట్ లేదు, బండ్లు లేవు, కారు లేవు కాబట్టి బస్సులు ఒక్కటి రెండే ఉండేది. చాలా మంది ఎడ్ల బండి మీద వచ్చి దర్శించుకునే పరిస్థితి ఉన్నది. అమ్మవారి యొక్క సత్యం ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ ఈ సమ్మక్క సారక్క వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఊరుగల్లు రాజ్యం పరిమించినటువంటి ప్రజలందరూ కూడా సమ్మక్క సారక్క అంటే వాళ్ళు ఒక పెద్ద ఒక దేవులాగా దేవతలాగా కొలుస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ జిల్లా. ఎట్లా జరుగుతుందండి మేడారం జాతర? నాకు తెలిసినప్పటి నుంచి జాతర నా పేరు కూడా చిన్నప్పుడు అమ్మ నాన్న కూడా సమ్మక్క సారక్క పేరు కదా నా పేరు సదానందం అని పెట్టారు. అప్పుడు మాకు చిన్నప్పుడు అదే జాతర జరుగుతుంది, అదే తిరుగుతుంది ప్రతి సంవత్సరం. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంటుంది మేడారం జాతర? నా మేడారం జాతర అంటే గిరిజనుల జాతర పేరు కాల్చింది. ఎవ్వరు చూడు ఓన్లీ గిరిజనులకే అంకితం కాలేదు. ప్రతి ఒక్క భక్తుడు మొక్కిన మొక్కును ఖచ్చితంగా తల్లి సమ్మక్క సారలమ్మ తప్పకుండా నెరవేరుస్తుంది. దాంతోనే ఇంత జనాభా ఇంత ఆదరణ ముడుతుంది. ముఖ్యంగా ఘట్టమ్మ కాడికి వస్తే పిల్లలు గానో ఎవరైనా ఉన్నా కూడా కానుక వేసుకొని చీర పెట్టి బియ్యం పోసి కుడకపోక పెడితే తప్పకుండా ఘట్టమ్మ వాళ్ళకి ఆ వరాన్ని ప్రసాదిస్తుంది. అట్లాంటి మహిమ గల తల్లి ఘట్టమ్మ. అందుకోసమే ముందు ఘట్టమ్మని దర్శించుకున్న తర్వాతనే సమ్మక్క సారలమ్మని దర్శించుకునే ఆనవాయితీ గత 100 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. ఘట్టమ్మ మహిమ గల
ఘట్టమ్మ తల్లిగా ఫస్ట్ ఇక్కడే అటు దారి పోవాలంటే ఫస్ట్ ఇక్కడ మొక్కులు చెల్లించుకొని తర్వాతనే అక్కడికి పోవాలి. రైట్, మీరు చెప్పండి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు ఇంకా భక్తులు? చాలా అన్ని వేరే స్టేట్ల నుంచి, అది మహారాష్ట్ర, మన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర అందరి నుంచి చాలా మంది భక్తులు వస్తుంటారు. ఎక్కడి నుంచి వస్తారు, వేరే ఇతర దేశాల నుంచి వస్తారు, చాలా మంది వస్తారు. తల్లి మంచి దైవగల తల్లి అనుకున్న కోరికలన్నీ తీరుస్తుంది, ఏది అనుకుంటే అది తీరుస్తుంది. చాలా మంది వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. రైట్, ఇది మనం చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. చాలా వరకు కూడా మనం చూడొచ్చు క్రౌడ్ కూడా ఉంది. ప్రస్తుతం ఘట్టమ్మ దేవాలయం దర్శించుకున్న తర్వాతే సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మరొకరు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏది ఏమైనా కూడా ఘట్టమ్మ తల్లికి దర్శించుకున్నాకనే మేడారం వెళ్ళడం అనేది మా కుటుంబ సమేతంగా మేము ఎప్పుడైనా కూడా ఇదే విధంగా వెళ్ళేది. ఇప్పుడు ఏది గవర్నమెంట్ కూడా ఈ రానున్న పబ్లిక్ పెరుగుతుంది కాబట్టి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున కూర్చోవాలి. ఎందుకంటే ఇక్కడ వాటర్ సౌకర్యం ఉన్నాయి, కానీ డ్రింకింగ్ వాటర్ కొంచెం సమస్యగా ఏర్పడుతుంది. డ్రింకింగ్ కానీ ఇక్కడ హెల్త్ క్యాంపులు కానీ ఏర్పాటు చేయాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రైట్, ఇది మనం చూడొచ్చు భక్తులు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇప్పటికే భక్తులు తాకిడి కూడా జరిగింది. 21వ తారీఖు జరిగేటటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరకి వెళ్తే అందరూ కూడా ఘట్టమ్మను దర్శించుకుని తదుపరి మేడారం వెళ్ళడం అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు రద్దీ దృష్ట్యా కూడా తగు ఏర్పాట్లు చేయాలి, మంచినీటి వసతి కూడా కల్పించాలని కోరుకుంటుంది. ప్రస్తుతం అయితే ఘట్టమ్మ దేవాలయం దగ్గర భక్తుల రద్దీ అయితే రోజు రోజుకు పెరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా శానిటైజర్ కానీ, మరుగుదొడ్లు కానీ, వాటర్ సౌకర్యం కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది గ్రామ పంచాయతీ నుంచి చేయడం జరిగింది. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేయడం జరిగింది. ఇంకా చేసేటివి చాలా ఉన్నాయి. జాతర ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఇంకా చేసేటివి చాలా ఉన్నాయి. అన్ని సౌకర్యాలు చేయబడుతుంది. అంటే ఘట్టమ్మ తల్లి యొక్క గొప్పతనం ఏంటి? ఈ మేడారం జాతర అనగానే ఘట్టమ్మ తల్లిని ఎక్కువగా స్మరిస్తూ ఉంటారు, దేనికోసం? ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ తల్లికి ఆడబిడ్డగా కొలవబడే ఘట్టమ్మ తల్లి. ఈ ఘట్టమ్మ తల్లి అనేది ఒక్క జాగాలనే లేదు, 7 జాగాలు ఉన్నాయి. సమ్మక్క తల్లి మధ్యలో ఉంటే ఇటు పోతే గుండ్లగట్టమ్మ, భూపాలపల్లి నుంచి పోతే సింగారం ఘట్టమ్మ అని, గుండ్లవ ఘట్టమ్మ అని, ఇట్లా ఘట్టమ్మ పరిసర ప్రాంతాల చుట్టూ మేడారం సమ్మక్క పరిసర చుట్టూ 7 ఘట్టమ్మలు ఉన్నాయి. పూర్వం ఆ కాకతీయ రాజులతో కొట్లాడినప్పుడు వీళ్ళు పొలిమేర బార్డర్ గా ఉండేవాళ్ళు. ఈ 7 ఘట్టమ్మలు యుద్ధం చేసిన తర్వాతనే సమ్మక్క మీదకి దండ ఎత్తినట్టు మా పూర్వీకుల ద్వారా మాకు ఆధారాలు ఉన్నాయి. ఘట్టమ్మ తల్లి ముందుగా వాళ్ళతో యుద్ధం చేసి పొలిమేరలో ఉంది కాబట్టి ముందు ఘట్టమ్మ తల్లిని ఎదుర్కొన్న తర్వాతనే లోపలికి కాకతీయ రాజులు వెళ్ళి సమ్మక్క సారలమ్మతో యుద్ధం చేయడం జరిగింది. ఇది ఘట్టమ్మ యొక్క ఆ రోజు నుంచి ఆదివాసుల కులదైవంగా కొలవబడే కులదైవంగా వచ్చి సమ్మక్క సారలమ్మ తల్లికి పోయే ప్రతి భక్తుడు ఇక్కడ ఆగి మొదలు దర్శనం చేసుకొని చల్లగా పోయి రావాలి తల్లి అని ప్రతి ఒక్క భక్తుడు ఇది రాను ఆచారంగా అయింది. అందరి జనాలలో పోయింది. రోజు దినదిన అభివృద్ధి చెందుకుంటూ సాగుతూ ఉన్నది. ఘట్టమ్మ తల్లికి కూడా మొక్కులు చెల్లించుకుంటారు. ఆ మొక్కులు ఘట్టమ్మ తల్లికి కూడా మొక్కులు చెల్లించుకుంటారు, కానుకలు చెల్లించుకుంటారు, పూజ నైవేద్యం అన్ని చేస్తారు. అది ట్రైబల్ ఆచారంగా, ఆదివాసుల ఆచారంగానే జరుగుతుంది. అయ్యగారులు ఉండరు, మంత్రాలు చదవరు, ఏది లేదు. బొట్టు, పసుపు, కుంకుమ, బొట్టు, బోనంతోనే ఇది ఆచారంగా చేస్తారు ఎవరైనా కానీ. ఏమేమి జరుగుతాయి, ఏమేమి కోరికలు తీరుతాయి ఘట్టమ్మ తల్లిని దర్శించుకొని మొక్కుంటే? ఏమేమి కోరికలు అంటే సంతానం లేని వాళ్ళకు సంతానం కలగాలని ముడుపులు కడతారు. బొడుపుల చెట్టుకు మేము చల్లగా ఉండాలని మొక్కుతారు. పెళ్లిలు ఈ ఏరియాల పరిసర ప్రాంతాలలో ఎక్కడ పెళ్లి జరిగినా ముందు ఘట్టమ్మ తల్లికి మొక్కు చెల్లించుకున్న తర్వాతనే వాళ్ళ ఇళ్లలో ఫోన్ చేస్తారు. మా ఆదివాసుల గూడాలు అయితే ముందు తల్లికి మొక్కిన తర్వాతనే మా ఇళ్లలో శుభకార్యం చేసుకుంటాం. ఇది మాకు వచ్చే పురాతన నుంచి వచ్చే ఆచారం. అంటే ఆదివాసీల్లో ఉన్నటువంటి అన్ని తెగలు కూడా ఈ జాతరకు వస్తుంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా జరుగుతుంది? ఆదివాసులకు సంబంధించిన ఏర్పాట్లు ఇవే. ఇప్పుడు వాళ్ళకి అది నీళ్లు కానీ, వాళ్ళ మిగతా వాళ్ళ భక్తులు వచ్చేటోళ్ళు నీళ్లు కానీ, వాళ్ళు ఉండడానికి కానీ, ఇక్కడ ఉండడానికి అనేది ఏముండదు. మొక్కి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది నీళ్లు, వాళ్ళకు సౌకర్యం మంచిగా దర్శనం చేసుకోవడానికి కోసం దర్శనం చేసుకొని పంపించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఘట్టమ్మ దేవాలయం వద్ద నిర్వాహకంగా మీరంతా కూడా పనిచేస్తున్నారు స్వచ్ఛందంగా. ఎంతమంది పనిచేస్తారు ఇక్కడ? మేము పూజారులం అండి. ఇక్కడ మా 100 కుటుంబాలు, మేము ఆదివాసి కుటుంబాలు. మేము ఈ జాతర జరిగిన రోజులనే కాదు, ప్రతి దినం
24 గంటలు మేము ఉంటాం ఇక్కడ. 24 గంటలు ఉంటాం అంటే పగలే ఉండి రాత్రి పోతాం అని కాదు. 24 గంటలు ఉంటారు. మా 100 మందిలో దినం 10 రోజులకు 10 మంది ఇక్కడ నైట్ అండ్ డే టూర్ చేస్తారు ఇక్కడ. ఇది మన తోడుతో ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్నాకే మేడారం సమ్మక్క సారాలమ్మని దర్శించుకుంటారు. అప్పట్లో కాకతీయులతో ఏదైతే యుద్ధం జరిగిందో, యుద్ధం జరిగే ముందు పొలిమేరలో ఘట్టమ్మ ఉండి యుద్ధం చేసింది. ఆ తర్వాతే సమ్మక్క సారంలో యుద్ధం చేశారు. దాని నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇక్కడ ఘట్టమ్మ తల్లిని దైవంగా భావిస్తూ వీళ్ళంతా కూడా ఆదివాసీలు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మొక్కులు మొక్కుంటూ ఉంటారు. వీళ్ళకి సంబంధించి దేవాలయం కూడా మనం చూస్తూ దాదాపు వీళ్ళంతా కూడా వర్కర్లు కాదు, పూజారులకు సంబంధించిన కుటుంబ సభ్యులు. దాదాపు 100 కుటుంబాలు ఘట్టమ్మ దేవాలయం దగ్గరే ఉండి పూజలు చేస్తూ ఉంటారు. ఆదివాసీ నాయకపోడుకు సంబంధించి ఘట్టమ్మ తల్లి పూజారుల సంఘం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా సపోర్ట్ చేస్తూ వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనకి కనపడుతుంది. అసంత కిరణ్, ఘట్టమ్మ తల్లి దేవాలయం.